ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా? లేవెళ్ళే లేపంటాను. నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే? ఏం మనవడు ఏం గొలుసు? ఏం మనవడు ఏం గొలుసునా? ఏం కులుకులాడివే? నడ్డి విరుగుతుంది, జాగ్రత్త. ఎక్కడ నీ పెట్టా? ఎక్కడ నీ దొంగ పెట్టా? ఎక్కడ పెట్టావు? ఎక్కడంటాను? నీకు జ్వరం వచ్చిందని నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయరా, ఎవరైనా వస్తారో లేదా చూద్దాం. సరే రే, ఎక్కడున్నావురా? పార్టీకి వెళ్తున్నాను రా. నాకు జ్వరం వచ్చింది, కొంచెం హాస్పిటల్ పోద్దాం, వస్తావా? రే నువ్వు అస్సలు బయటికి రాకు, ఆ డాక్టర్నే ఎత్తుకుని వచ్చేస్తా. నీకు సిగ్గులేదంటే నా తెల్ల కోడి పుంజుని కాజేసి కోసుకుదంటావంటే నిన్ను కోసి కాకులకి అయ్యా మాయదార మొహన్నానా అరువు ఇవే టెంపరీ. ఈ కోడకంతటికి నీ కోడి ఒకటేనటే, అయినా నీ మోదర కోడి ఎవరికి కావాలా? చీకట్లో ఏం చేస్తున్నావు? ఈ పాడు జన్మ ఇచ్చిన దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. నన్ను త్వరగా తీసుకుపోమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. సీత బావుందమ్మా, ఒక చేత నడువు విరగొట్టి రెండో చేత జండు వారి జండు బాబు రాసినట్లుంది నువ్వు చెప్పేది. తిన్నగా మాట్లాడటం రాదా నీకు? నా రాతే తిన్నగా లేదు. ఏం చేస్తావు? ఏడవడానికి ఇంకా టైం ఉంది బాబాయ్. అమ్మా నాలాగే నా గుండె కూడా తొందరపాటు ఎక్కువ. పిచ్చుకుంటే పెరిగినంత ఉంటుంది. దానికేం తెలుసు పాపం, విరుగుట కొరకేనని. అమ్మా సీత, నీకేమన్నా దెయ్యం పట్టిందా? దేవుడు పట్టించుకోకపోతే దెయ్యం పట్టకుండా ఏం చేస్తుంది? రాతలు బాగుంటే నీతులు నేను చెప్తాను. మీరేం భయపడకండి. చచ్చేంత ధైర్యం నాకు లేదు. సీత ఆగు, నిన్నే. చీకట్లో ఏం చేస్తున్నావు? నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లేడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇస్త్రాకులు కట్ట. ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. చలికాలం వచ్చేసింది. స్వెటర్లు వేసుకో, చెవులు బాగా కవర్ చేసుకో, ఎందుకంటే కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉంటారు కానీ ముక్కు తుడిచే వాళ్ళు ఉండరు. అదేంటే డైటింగ్ అని చెప్పి ఇప్పటికిప్పుడు 3 సార్లు లేయించుకొచ్చా? ఇంటి దగ్గర ఉంటేనే డైటింగ్, ఇలాంటి ఫంక్షన్స్ కి వస్తే ఫుల్ గా తింటా. అప్పుడేగా మన చదివింపులకి న్యాయం జరిగేది. 14 ఏళ్ల నుంచి ఆడ విక్రమార్కుల సంగీతం నేర్చుకుంటూనే ఉన్నావు. నీకు ఇంతవరకు స్వరాలేరావు. సాటాగి పీరు జూచోమా అని పిచ్చి స్వరాలు పాడతావు. నా మాట విని ఈ సంగీతం మానేసి శుభ్రంగా వంట చేసుకోవే. చూడు, ఈవేళ నేనున్నాను, నీకు వండి పెడుతున్నాను. రేపు నేను అటో ఇటో అయితే పాప నీకు తిండేలా చెప్పు. నా అదృష్టం ఇంతే అనుకుని హోటల్ నుంచి తెప్పించుకుని తింటానండి. ఇంకేం చేయను. మీరేం అనుకోనంటే ఒకటి చెప్పనా? చెప్పండి. మామూలుగా నా కళ్ళు చూడటం కొంచెం కష్టం అనుకోండి, ఆ ఐలైన్లకు ఆర్టికల్ వేయకండి. మాలాంటి మగనా కొడుకులు అవుట్. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటా.